ట్రెండ్ ఆరిజిన్, కన్వర్షన్ ఆఫ్ ట్రెండ్ ఆరిజిన్. సో ఇక్కడ ప్రవృత్తి విలువను మార్చి వ్రాయడం, ప్రవృత్తి విలువను సమీకరణాన్ని మార్చడం. అంటే వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని నెలసరి ప్రవృత్తి సమీకరణంలోకి, లేదా నెలసరి ప్రవృత్తి సమీకరణాన్ని వార్షిక ప్రవృత్తి సమీకరణంలోకి మార్చడం, లేదా వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని క్వార్టర్స్లోకి త్రైమాసిక ప్రవృత్తి సమీకరణంలోకి మార్చడం, లేదా త్రైమాసిక ప్రవృత్తి సమీకరణను వార్షిక ప్రవృత్తి సమీకరణలోకి మార్చడం. సో ఇప్పుడు ఎలా మార్చడమో చూద్దాం ఒకసారి. ఇంకా మనం ఇక్కడ మరి సాధారణంగా వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని నెలవారీ ప్రవృత్తి సమయంలోకి మార్చేటప్పుడు మరి వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? వాల్యూ వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని నెలవారీ ప్రవృత్తి నిన్నటిదేనమ్మా అనాలిసిస్ టైమ్ సిరీస్ దాంట్లోనే ఫస్ట్ యూనిట్లోనే. సో కన్వర్షన్ ఆఫ్ యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్, కన్వర్షన్ ఆఫ్ యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్, ఆర్ కన్వర్షన్ ఆఫ్ మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్, ఆర్ కన్వర్షన్ ఆఫ్ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్, ఆర్ కన్వర్షన్ ఆఫ్ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్. ఓకేనా? అర్థమైందా అందరికీ? సో ఇక్కడ చూడండి ఇంకా. సో కన్వర్షన్ ఎలా చేయాలంటే ఇక్కడ అంటే కనబడుతుందా? క్లియర్ కనబడుతుందమ్మా? కనబడుతుందా? సో వార్షిక ప్రవృత్తి సమీకరణము నెలవారీ ప్రవృత్తి సమయంలోకి నెలసరి ప్రవృత్తి సమీకరణలోకి మార్చడం, ప్రవృత్తి సమీకరణంలోకి మార్చడం. ఇంట్లో పెట్టుకున్నామా మొబైల్, డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని చెప్తాను. సో కన్వర్షన్ ఆఫ్ యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్, కన్వర్షన్ ఆఫ్ యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని మరి ఇయర్లీ ఇచ్చేస్తాడు. ఇయర్లీ ఇచ్చిన దానికి మంత్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే అప్పుడు సో ఏ వాల్యూని 12 చే డివైడ్ చేయాలి. ఏ వాల్యూని 12 చే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ప్లస్ బి వాల్యూని 12 ఇంటూ 12, దట్ ఈస్ 144. ఓకేనా? బి వాల్యూని ఏం చేయాలి? 12 చే డివైడ్ చేయాలి. అలాగే సి వాల్యూ ఉంటుంది కదా, సి వాల్యూ. సో సి వాల్యూని 12 సార్ క్లారిటీగా కనిపిస్తలేదు సార్. క్లారిటీ కనబడుతుందా లేదా ఇప్పుడు కూడా క్లారిటీగా? లేదు సార్, ఫస్ట్ మీరు పెట్టినప్పుడు నీట్గా ఉంది సార్. అదే ప్రాబ్లము, సిగ్నల్ ప్రాబ్లమా? మళ్ళొకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తాను. అట్లా ఉండండి. రైట్. సో సి వాల్యూని 12 ఇంటూ 12 ఇంటూ 12 చే, దట్ ఈస్ 1728 చే డివైడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా అందరికి? అవునమ్మా, ఎక్స్ వాల్యూ ఇది బిఎక్స్ అన్న ఏ ప్లస్ బిఎక్స్ కదా.
ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ కదా మనకు ఈక్వేషన్. ఓకే. సో థర్డ్ మనం నేను చెప్పలే కానీ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చెప్పాను ఒకటి. సో ఆ మోడల్లో ఇంకా ఓకేనా. సో ఏ వాల్యూని 12 చే, బి వాల్యూని 12 into 12 చే, దట్ ఈస్ 144. సి వాల్యూని 12 into 12 into 12, దట్ ఈస్ 1728 చే డివైడ్ చేయాలి. ఓకేనా. ఓకేనా. ఓకే సార్. మరి ఇప్పుడు మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో కన్వర్షన్ ఆఫ్ monthly trend equation into yearly trend equation. And ఇక్కడ ఏంటి, ది ఫస్ట్ పాయింట్, ఈ సెకండ్ వన్. సో నెలసరి ప్రవృత్తి సమీకరణాన్ని దేనిలో మార్చాలి, సమీకరణంను వార్షిక అంటే ఇయర్ లోకి వార్షిక ప్రవృత్తి సమీకరణంలోకి మార్చడం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇందాకేం చేసాం, డివైడ్ చేసాం అవునా. ఏ వాల్యూని 12 తో డివైడ్ చేసాం, బి వాల్యూని 12 తో డివైడ్ చేసాం, సి వాల్యూని 12 తో డివైడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో ఏ వాల్యూని 12 చే ప్లస్ మల్టిప్లికేషన్ ఉన్నాడు, బ్రాకెట్ రాసిన ఇట్లా రాయండి ఇక. సో ఏ ఇంటూ 12 ప్లస్ బి వాల్యూని 12 into 12 అంటే ఎంతమ్మా 144 ఎక్స్ ప్లస్ సి వాల్యూని 1728 ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఓకేనమ్మా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు ఇయర్లీది మంత్లీకి అయిపోయింది, మంత్లీది ఇయర్లీకి అయిపోయింది అవునా. మరి ఇప్పుడు ఇయర్లీది మరి క్వార్టర్లోకి, ఓకేనా, ఇయర్లీది క్వార్టర్లోకి. సో కన్వర్షన్ ఆఫ్ యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ మంత్లీ. సో ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి చెప్పండి, ఇక థర్డ్ వన్ చెప్పండి. కన్వర్షన్ ఆఫ్ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇలా ఈ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్ క్వార్టర్లోకి కన్వర్ట్ చేయాలంటే మరి ఇందాక ఇయర్లీని మంత్లీ కన్వర్ట్ చేస్తే డివైడ్ చేసామా, అప్లై చేసామా, డివైడ్ చేసాం. సో ఇప్పుడు మరి ఒక ఇయర్ లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, 4. వెరీ గుడ్, 4. A/4 ఓకేనా, A/4 ఓకేనా, అర్థమైందా. సో B/4 into 12 దట్ ఈస్ 48 అంతేనా. ఓకే అర్థమైందా. సో ఏ వాల్యూని 4 చే డివైడ్ చేయాలి, బి వాల్యూని 4 into 12 చే డివైడ్ చేయాలి, అలాగే సి వాల్యూని 4 into 12 దట్ ఈస్ 576 ఓకేనా, అర్థమైందా. ఏ వాల్యూని 4 తో డివైడ్ చేయాలి, బి వాల్యూని 4 into 12 చే డివైడ్ చేయాలి, సి వాల్యూని 4 into 12 చే డివైడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ హెడింగ్ చెప్పండి. నెక్స్ట్ హెడింగ్ ఏంటి, సో త్రైమాసిక ప్రవృత్తి సమీకరణాన్ని
ప్రవృత్తి సమీకరణంను సో వార్షిక ప్రవృత్తిలోకి మార్చడం, వార్షిక వృత్తి సమీకరణంలోకి మార్చడం ఇదేంటిది? వార్షిక సైడింగ్, వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని. సార్ కొంచెం ఇంగ్లీష్ కూడా చెప్పండి సార్. అరే చెప్తున్నా కదా, ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పినాక తెలుగు చెప్తున్నా కదా నేను, రెండు రకాలు చెప్తున్నా. మీరు వినట్లేదు కావచ్చు. ఇంకా వార్షిక, ఇంకా రాసిన క్లియర్, కన్వర్షన్ ఆఫ్ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్. వార్షిక ప్రవృత్తి సమీకరణంను త్రైమాసిక ప్రవృత్తి సమీకరణంలోకి మార్చడం, ప్రవృత్తి సమీకరణంలోకి మార్చడం. సో అతనికి పంపిస్తున్నా నేను, మీకు సెండ్ చేస్తాడు అతను, సురేందర్. ఓకేనా? ప్రాబ్లమ్స్ అన్ని అతను సెండ్ చేస్తున్నా, మీకు గ్రూప్ లో పెట్టేస్తాడు మీకు ఇంకా. ఓకే ఓకేనా? సో ఇప్పుడు ఇది చెప్పండి, ఇది సైడ్ చెప్పండి. కన్వర్షన్ ఆఫ్ క్వార్టర్లీ కన్వర్షన్ ఆఫ్ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్. వెరీ గుడ్. ఈక్వేషన్ ఇంటూ కన్వర్షన్ ఆఫ్ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇంటూ ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్. సో బాయ్స్ ఉన్నారా దీంట్లో క్లాస్ లో? ఒకసారి రెస్పాండ్ కానమ్మా. బాయ్స్ ఉన్నారా? మరి క్వార్టర్ తెలుసా మరి మీకు? తెలుసు క్వార్టర్ తెలుసా మీకు? ఇక్కడ ఏ క్వార్టర్ తెలవాలి మరి, ఆ క్వార్టర్ కాదు తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏ వాల్యూని సో 4 చే మల్టిప్లై చేయాలి, ఏ వాల్యూని 4 చే మల్టిప్లై చేయాలి. సో బి వాల్యూని 4 into 12 చే మల్టిప్లై చేయాలి. ఓకేనా? సి వాల్యూని 4 into 12 into 12. ఓకేనా? 12 into 12 ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ మల్టిపుల్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది మీ అందరికీ? మళ్ళీ ప్రాబ్లం చెప్పాలా అవసరం లేదా? చెప్పండి సార్. అంటే ఏదైనా ఒకటి చెప్తాను మరి, అన్ని చెప్పండి. 4 మెథడ్ చెప్పండి మరి, ఒకటి చెప్తాను. ఏంటి ఏదైనా ఒకటి చెప్పండి సార్. ఒక మెథడ్ చెప్తాను, ఏదైనా ఒక మెథడ్. సో ఇక్కడ చూడండి, ఇక ప్రాసెస్ అయితే సేమ్ కదా సార్? సేమ్ ప్రొసీజర్ అమ్మా. ఓకేనా? మీరు జస్ట్ వాల్యూని డివైడ్ చేయడం అంతే, లేదా మల్టిప్లై చేయడం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు yc is equal 81.6 plus 28.8x. 28.8x. ఓకేనా? సో దిస్ ఇస్ ది ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్. ఇయర్లీ ట్రెండ్ ఈక్వేషన్. సో వార్షిక ప్రవృత్తి సమీకరణం ఇది ఈక్వేషన్. కన్వర్ట్ ఇంటూ మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్. సో yc is equal 81.6 plus 28.8x వార్షిక ప్రవృత్తి సమీకరణాన్ని నెలసరి ప్రవృత్తి సమీకరణలోకి మార్చండి. సో ఆరిజిన్ ఇయర్ 1991. సో మూడో సంవత్సరం లేదా ఆధార సంవత్సరం 1991. సో దీన్ని మనము ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఇయర్లీదా మంత్లీది ఇచ్చాడా? ఇయర్లీ. దేనిలో కన్వర్ట్ చేయాలి? మంత్లీ. సో మంత్లీ కన్వర్ట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి మనకి? ఏ వాల్యూని 12, బి వాల్యూని 12 డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇంకా yc is equals a plus b
x. Now a is equal 81.6. 81.6 plus 28.8x. Now 81.6 divided by 12 plus the value 28.8 divided by 12 into 12. 144 44. 144x 144x ఇది ఓకేనా. సో ఇప్పుడు డివైడ్ చేస్తే మరి 81.6 డివైడ్ చేస్తే మనకి 6.8 వస్తుంది. సార్ 6.8 ఒక డౌట్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా ఇక్కడ- చెప్పండి. ఇక్కడ సి వాల్యూ అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్ లో ఇవ్వలేదు. ఇస్తేనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఈ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది చేయండి. సి వాల్యూ ఇస్తేనే Okay. ఇవ్వడు, జనరల్ సి వాల్యూ ఇవ్వడు. సో Okay, ఇస్తే sir. నేను ఒక ప్రాబ్లం చెప్పాను చూస్తారా నిన్న. ఇగో ఒక ప్రాబ్లం సి వాల్యూ నేను ఆ ప్రాబ్లం చేశాను కానీ మీ గ్రూప్ లో పెట్టాను, సురేందర్ పెట్టాను తనకి అని మీకు పంపిస్తాడు. ఇగో సి వాల్యూ నేను ప్రాబ్లం ఓకే సార్. a ప్లస్ బి ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ఈ ప్రాబ్లం ప్రాబ్లం పెట్టవా సురేంద్ర? ఏంటమ్మా ప్రాబ్లం పెట్టలేదు సార్, అందుకనే అడుగు. ఏంటమ్మా సార్ నాకు ఒక చెప్పండి. డౌట్ సార్. చెప్పండి. సార్ ఇక్కడ మీరు ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ కే ప్లస్ ఇది ఫార్ములా ఉంది కదా, అవునవును. ఇక్కడ మైనస్ వాల్యూ ఎట్లా వచ్చింది సార్? అది ఎక్కడ నాకు నేను అడుగుదాం అనుకున్నా. ఇంతకుముందు మనం ఫస్ట్ 2 వాల్యూస్ కి ఇస్తే ఇక్కడ ప్లస్ కదా, ఏ ప్లస్ బి. ఇక్కడ వాల్యూ Okay. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ Ah. మైనస్ అనేది మనం ఫార్ములా ఇక్కడ అక్కడ వాల్యూ అట్లా ఇచ్చాడు మనకి, వాల్యూ అట్లా ఇచ్చిండా సార్? అట్లా ఇచ్చాడు ఇంకా. ఓకే ఓకే అర్థమైందా? సరే. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు ఈ 81.6 ని డివైడ్ చేస్తే 12 తో డివైడ్ చేస్తే 6.8 వస్తుంది. ప్లస్ 28.8 ని 144 తో డివైడ్ చేస్తే 0.2 వస్తుంది. ఎక్స్ యాక్సిస్ రాయాలి ఇక. ఓకేనా. సో ఇప్పుడు ఇది కన్వర్షన్ ఇయర్లీదా మంత్లీదా అన్నట్టు ఇది ఇయర్లీ ఇది, మంత్లీ సో ఇయర్లీ టు మంత్లీ. మంత్లీగా అయింది. సో ఇప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ ఆరిజిన్ ఇయర్ ఏంటి? 1991. ఓకే వెరీ గుడ్. ఆరిజిన్ ఇయర్ 1991 కామా ఎక్స్ యూనిట్ ఏంటి చెప్పండి. మరి ఎక్స్ యూనిట్ ఎక్స్ యూనిట్ చెప్పాలి మీరే చెప్పాలి. ఎక్స్ యూనిట్ చెప్పాలి మీరే తొందరగా. 1 year 1 month. గో కరెక్ట్. రైట్. 1 month. 1 month. వెరీ గుడ్. 1 month ఎక్స్ యూనిట్ 1 month. ఓకేనా. సో ఇలా రాయాలి ఇంకా. ఓకే ఓకే సార్. ఇక్కడ ఏమైతుంది మరి? ఇదేమైతుంది చెప్పండి. 81.6 ప్లస్ 28.x విత్ ఇన్ బ్రాకెట్ ఆరిజిన్ ఇయర్ 1991 ఎక్స్ యూనిట్ అయితే మరి ఇది ఏమైతే ఎక్స్ యూనిట్ అయితే ఏం రాయాలి? 1 year. 1 year అని రాయాలి. ఓకే వెరీ గుడ్. 1 year అని రాయాలి. ఓకేనా. అర్థమైంది సార్. సో ఇది కన్వర్షన్ అమ్మా. అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. ఒక మరి 1 minute. ఇది ఒకటే చెప్తాను, మళ్ళీ వేరే ప్రాబ్లం చెప్పండి మరి అది మెథడ్ లో. Okay, sir. Okay. అంటే సి వాల్యూ అయితే ఇవ్వరా సార్? ఎవరు ఇచ్చినా కూడా మీరు వాల్యూ తెలుసు కదా, దేంతో డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి తెలుసు కదా మీకు. ఓకేనా. Yes, sir. అయిపోయిందా? అయిపోయింది సార్. సో ఇంకొకటి మనము ఒక ప్రాబ్లం ఉంది, అది వస్తుందో రాదో కానీ చూడండి ఒకసారి. ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అనేది, ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ ప్రాతినిధ్య ప్రవృత్తి అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారు? ప్రాతినిధ్య ప్రవృత్తి అంటారు. ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్. సో ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అంటే ఇక్కడ ఈక్వేషన్ yc ఈజ్ ఈక్వల్స్ 10 into 1.5 పవర్ ఆఫ్ ఎక్స్. ఇది ఈక్వేషన్. 10 ఓకేనా? into 10 into 1.5 పవర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్. Okay. సో దీన్ని ఏం చేయమంటున్నాడంటే 2 years కి ఫార్వర్డ్ చేసి రాయమంటున్నాడు దీన్ని. సో ఫార్వర్డ్ చేసి 2 years ఫార్వర్డ్ చేసి రాయమంటున్నాడు. సో 2 సంవత్సరాల ముందు జరిపి రాయమంటాడు దీని ఫార్ములాను. ఓకేనా. ఫార్వర్డ్ ఫర్ 2 years. మరి 2 సంవత్సరాల ముందు మరి జరిపి రాయాలినప్పుడు మనం ఏంటి ఫార్ములా అంటే 10 into 1.5 2 years అంటే మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు మనకి 2 అన్నట్టు అంటే ఫార్ములా మనము. సో ఫార్వర్డ్ ఇయరా ఎర్లీ ఇయర్ ఇది? ఫార్వర్డ్ సార్. Forward year. ఫార్వర్డ్ ఇయర్ కి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? ప్లస్ సార్. Minus. Plus వస్తుంది సార్. అమ్మా Yes, మళ్ళీ sir. మైనస్ ఉంటుందా? మీరు ప్లస్ వస్తుంది. ఎర్లీ ఇయర్ కి మైనస్ వస్తుంది. Backward అంటే మైనస్. అది మైనస్. ఇగో చూడండి, ఇగో సపోజ్ మన ఇయర్లు ఉందనుకో 2002 లో ఉన్నాం మనం. 2 లో మరి వెనక పోతుంటే మైనస్ వస్తున్నాయి ప్లస్ వస్తున్నాయి చూడండి. మైనస్. ముందు సంవత్సరం కలిపి ప్లస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా. సార్. రైట్. ఇప్పుడు
నిన్నట్లాగా ఈక్వేషన్ లో మనము సో వైస్ ఈజ్ ఈక్వల్ 10 పవర్ ఆఫ్ 1.5 10 ఇంటూ 1.5 పవర్ ఆఫ్ ఎక్స్ కదా. అలాంటప్పుడు మనం 10 ఇంటూ 1.5 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఫార్ములా రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ కే ఫార్ములా, ఓకేనా. సో ఇప్పుడు మరి 10 ఇంటూ 1.5 సో ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 కే ఈక్వల్ ఎంత 2 కదా, 2 ఇయర్స్ ఫార్వర్డ్ అన్నాడు కదమ్మా, కే ఈక్వల్ 2. ఓకే సార్. ఓకేనా. సో మనకి చిన్నప్పుడు నేర్చుకున్నారు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ నేర్చుకున్నారు కదా ఫార్ములా. ఎస్ సార్. మరి అంతప్పుడు ఏం రాయాలి మనం, మరి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అంటే ఇక్కడ, సో ఇక్కడ దీన్ని విడగొట్టాలి మనం. సో 10 ఇంటూ సో 10 ఇంటూ 1.5 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1.5 పవర్ ఆఫ్ 2. ఓకేనా. అర్థమైందా. ఎం ప్లస్ ఎన్ ఫార్ములా, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఇలా విడగొట్టి రాయాలి. ఏ పవర్ ఆఫ్ సో ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. ఓకేనా అమ్మా, సౌండ్ ఆపండి. సో ఇలా చేసినప్పుడు మనము సో 10 ఇంటూ సో 1.5 ఎక్స్ 1.5 పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు 1.5 ఇంటూ 1.5 ఎంత, 1.5 ఇంటూ 1.5 3 సార్. 15 ఎంత 225 ఇంతేనా. 15 225 కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 22.5 వస్తుంది. సారీ 2.25 వస్తుంది, 2.25 వస్తుంది. ఓకేనా. చూడండి చెక్ చేయండి మీరు. 1.5 ఇంటూ 1.5 ఓకే సార్. 2.25 వస్తుంది. ఓకేనా. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ బ్రాకెట్ ఉందంటే దాని అర్థం ప్లస్ అంట, సబ్స్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ అన్నమాట. దీని అర్థం బ్రాకెట్ ఉంటే మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎక్స్ ఉంది, ఎక్స్ ని వేరే వాల్యూతో వేరియబుల్ తో మల్టిప్లై చేయలేం. ఇప్పుడు వితౌట్ ఎక్స్ వాల్యూస్ మల్టిప్లై చేయాలి మనం, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఓకేనమ్మా. సో 2.25 ఇంటూ 10 2.25 ఇంటూ 10 ప్లస్ ఇంటూ 1.5 పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు 22.5 ఇంటూ 1.5 పవర్ ఆఫ్ ఎక్స్, ఇది ఆన్సర్. ఓకేనా. ఓకేనా. ఎప్పుడు బి వాల్యూ చేంజ్ కాదమ్మా, బి వాల్యూ చేంజ్ కాదు, యాస్టీజ్ ఉంటుంది. ఇది కూడా ఇక్కడ వాల్యూ చేంజ్ కాదు, ఇంకా యాస్టీజ్ ఉంటుంది. ఏ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. ఇది ఏ వాల్యూ అనుకోండి, ఇది బి వాల్యూ అనుకోవాలి. ఓకేనా, అర్థమైందా. ఓకే సార్. సో నిన్నటి ప్రాబ్లం కూడా చూడండి మీరు. సో ఇది బి వాల్యూ కదా, ఇది బి వాల్యూ. మరి బి వాల్యూ చేంజ్ అయిందా, చేంజ్ కాలే, యాస్టీజ్ ఉంది చూడండి ఇక్కడ. ఓకేనా. ఏ వాల్యూ చేంజ్ అవుతుంది యాడ్ చేసుకుంటూ పోతే. ఓకేనా, అర్థమైంది ఇక్కడ, అర్థమైందమ్మా. ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నది అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, బి వాల్యూ చేంజ్ అవుతుంది, ఓన్లీ సి వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. ఎక్స్ వేరియబుల్ ఏంటమ్మా, ఎక్స్ వేరియబుల్ ఉందని చెప్పేసి కాన్స్టెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ రెండు చేంజ్ అవుతాయి, కానీ సి వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా. చూడండి ఇగో ఈ ప్రాబ్లం చూడండి, ఇగో ఇక్కడ 1.5x ఉంది కదా బి వాల్యూ స్టార్టింగ్ లో. మరి మన ఆన్సర్కి వచ్చేసరికి ఇది చేంజ్ అయింది చూడండి, ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ అయింది, సి వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. సో 0.6x² ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 0.6x² ఉంది. ఓకేనా. ఓకే సార్. రైట్, ఇది ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్. సో ఈ తర్వాత మనకి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే సామాన్య సగటు పద్ధతి ద్వారా వృత్తిగత సూచీల గణన. సో సామాన్య సగటు పద్ధతి ద్వారా వృత్తిగత సూచీల గణన. ఇక్కడ మనం ఏంటంటే మెథడ్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్లో 4 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ మనకు వచ్చేది ఓన్లీ ఫస్ట్ మెథడ్ వస్తుంది. రిమైనింగ్ మెథడ్స్ వచ్చి చాలా టైం కిల్లింగ్ అన్నట్టు, వాటి ఎగ్జామినేషన్లో ఇవ్వడు. సో మెయిన్ నిన్న మొన్న చెప్పిన ప్రాబ్లమ్సే ఇస్తాడు 99%. ఓకేనా. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఎగ్జామ్లో 60 మార్క్స్ ఇవ్వచ్చు. ఇంకా అదేంటంటే
ఋతుగత విచలనాలను కొలిచే పద్ధతులు. ఋతుగత విచలనాలను కొలిచే పద్ధతులు. సో ఇక్కడ ఈ ఋతుగత విచలనాలను కొలిచే పద్ధతులను మరి ఇంగ్లీష్లో మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ది సీజనల్ వేరియేషన్స్. మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ది సీజనల్ వేరియేషన్స్. మరి ఇవి ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్. సెకండ్ వన్ ఈజ్ మెథడ్ ఆఫ్ రేషియో టు ట్రెండ్. మెథడ్ ఆఫ్ రేషియో టు ట్రెండ్. థర్డ్ వన్ మెథడ్ ఆఫ్ రేషియో టు మూవింగ్ యావరేజ్. మెథడ్ ఆఫ్ రేషియో టు మూవింగ్ యావరేజ్. ఫోర్త్ మెథడ్ మెథడ్ ఆఫ్ లింక్ రిలేటివ్స్. మెథడ్ ఆఫ్ లింక్ రిలేటివ్స్. ఋతుగత విచలనం కొలిచే పద్ధతులు 4. అవి నెంబర్ 1 సామాన్య సగటు పద్ధతి. నెంబర్ 2 వచ్చేసి ప్రవృత్తి నిష్పత్తి పద్ధతి. నెంబర్ 3 చలిత మధ్యమాల నిష్పత్తి పద్ధతి. నెంబర్ 4 లింక్ సాపేక్షకాల పద్ధతి. ఈ 4 పద్ధతుల్లో మనకి ఓన్లీ ఫస్ట్ పద్ధతి ఎగ్జామ్లో ఇస్తాడు. రిమైనింగ్ 3 పద్ధతులు చాలా టైం కిల్లింగ్, కాబట్టి ఎగ్జామ్లో ఇవ్వడు. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ సో ఫస్ట్ మెథడ్ ఈస్ మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్. Method of measures of seasonal variations. The first method is method of simple average. Second is method of ratio to trend. Method of ratio, RATIO, ratio to trend, TREND, trend. Third one, method of ratio to moving average. Method of ratio to moving average. ఏంటమ్మా? సెకండ్ వన్ మరొకసారి రిపీట్ చేయరా? మెథడ్ ఆఫ్ రేషియో టు ట్రెండ్. థర్డ్ వన్ మెథడ్ ఆఫ్ రేషియో టు మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్, AVERAG, యావరేజ్. ఫోర్త్ సైడింగ్ మెథడ్ ఆఫ్ లింక్ రిలేటివ్స్. ఓకేనా? సో ఇప్పుడు డేటా మనకి ఈ విధంగా ఇస్తాడు. డేటా చూడండి, ఈ విధంగా డేటా ఇస్తాడు మనకి. సో ఈ డేటా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ యావరేజ్ మెథడ్లో మనము ఇక్కడ సీజనల్ యావరేజ్ అనుకోవాలి. క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మెథడ్లో ఈ మోడల్లో ఇస్తాడు. సో ఇక్కడ ఇయర్స్ ఇస్తాడు, ఇక్కడ మంత్లీ డేటా ఇస్తాడు, ఇంకా మంత్లీ డేటా. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు మనము ఈయన ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ హారిజంటల్లో ఇయర్స్ ఇచ్చాడు, అంతేనా? హారిజంటల్లో మంత్స్ ఇచ్చాడు, వర్టికల్లో ఇయర్స్ ఇచ్చాడు. ఓకేనా? ఏ మంత్ నుండి ఇచ్చాడు? జనవరి నుండి అప్ టు డిసెంబర్ వరకు ఇచ్చాడు వాల్యూస్. ఇచ్చాడు. మరి ఇలా మంత్స్ హారిజంటల్లో ఇచ్చాడు, ఇయర్స్ వర్టికల్లో ఇచ్చాడు. మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇయర్స్ని హారిజంటల్లో తీసుకోవాలి, మంత్స్ని వర్టికల్లో తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చినటువంటి నెలలను అడ్డు వరుసలో ఇచ్చాడు, సంవత్సరాన్ని నిలువు వరుసలో ఇచ్చాడు. మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ నెలలను ఈ నిలువు వరుసలో తీసుకోవాలి. ఇచ్చినటువంటి సంవత్సరాలను అడ్డు వరుసలో తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇంకా ఒకసారి డ్రా చేస్తాను నేను లైన్స్, మళ్ళీ వీడియో పెడతాను. ఒక్క నిమిషం అవ్వండి.
సో ఇక్కడ డ్రా చేశాను చూడండి. సో ఫస్ట్ కాలం ఇక్కడ దీన్ని మళ్ళీ ఇలా క్రాస్ చేయండి. సో ఇక్కడ ఇయర్ సంవత్సరం, హారిజాంటల్ కాలంలో ఇయర్స్ వస్తాయి. ఓకేనా? వర్టికల్లో మంత్స్ నెల, మంత్ తీసుకోవాలి. ఇంకా సో ఇక్కడ ఇయర్ ఇచ్చింది ఏంటంటే 1998 ఇచ్చాడు. నెక్స్ట్ 1999, నెక్స్ట్ 2000 ఇయర్ ఇచ్చాడు. సో టోటల్ ఇయర్ వాల్యూస్ ఇచ్చాడు. టోటల్ ఇయర్ అంటే ఏ ఇయర్ నుండి స్టార్ట్ ఉంది? జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ జనవరి, ద నెక్స్ట్ ఫిబ్రవరి, ద నెక్స్ట్ మార్చ్, ద నెక్స్ట్ ఏప్రిల్, the next May, June, July, August, September, October, November and December. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్, సో జనవరి 15, ఫిబ్రవరి 16, మార్చ్ 18, April again 18, May 23, so June 23, July 20, August 28, September 29, October 33, November 33, December 38. ఇది 1999లో 23, 22, 28, 27, 31, 28, 22, 28, 32, 37, 34, 44. So next 2000 yearలో January 25, again 25, 35, 36, again 36, 30, again 30, 34, 38, 47, 30. సో ఇక్కడ 38 తర్వాత నెక్స్ట్ 47, 41, 53. సో ఇక్కడ నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే మీరు సీజనల్ టోటల్ తీసుకోండి. సీజనల్ ఇది టోటల్ వస్తుంది, ఇది యావరేజ్ వస్తుంది, యావరేజ్ కాలం ఇది మొత్తము. సో ఇది సగటు, మొత్తం ఇది సగటు. ఓకేనా? ఇప్పుడు మరి ఇక్కడ ఈ 3 years టోటల్ చేయండి. 538, సో 85, 13 above 1, సో 213, 56, 63 టోటల్. ఓకేనా? కనబడుతుందా? నెక్స్ట్ టోటల్ 527, 613 above 1, సో 336, 63 కనబడుతుందా? క్లియర్ అని ఉంది చూడండి, క్లియర్ కనబడుతుంది. వీడియో క్లారిటీ ఉంది. ఓకే సార్. అదే కొంతమందికి ఏదో మా సిగ్నల్ లేక మీకు క్లియర్ కనబడుతుంది. ఓకే సార్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ టోటల్ చెప్పండి మరి మీరే. నెక్స్ట్ టోటల్ 35 + 28 + 18, 81 వస్తుంది. 81. ఓకే, 81. సో అగైన్ 8, 7, 15, 6, 21, 2, 2, 3, 5, 5, 2, 7, 1, 8, 81. So 3, 1, 4, 4, 6, 10 above 1, 3, 3, 6, 1, 7, 7, 2, 9, 90. Okay. The next 8, 3, 11 above 1, 4, 2, 6, 2, 8, 81. So 2. The next 3, 2, 5, 2, 7, 72. The next 8, 8, 16, 4, 20 above 2, 2, 3, 5, 2, 7, 2, 9, 90. Okay. The next, so 8 to 10, 19 above 1. So 4, 3, 7 to 9, 99.
The next 7, 7, 14. 14 plus 3, 17 above 1. So 5, 3, 8, 3, 11, 1, 17. The next 3, 4, 7, 7, 1, 8, 4, 3, 7, 3, 11. Okay na? So ఇక్కడ 1, 4, 1, 5, 5, 3, 8, 3, 6, 4, 10, 108, 108. The next 8, 4, 12, 3, 15 above 1, 6, 4, 10, 13, 135, 135. ఓకే, మనం ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ ఎలా చేస్తాం చెప్పండి? యావరేజ్ని మరి యావరేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? యావరేజ్ టోటల్ డివైడెడ్ 3 సార్. Total by divided. Divided 3. by వెరీ గుడ్. సో ఇప్పుడు 63, ఇవి ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ టోటల్ కదా. 40, 63 divided by 3 is equal 21. Okay, again 63 divided by 3 is equals 21. అవునా? The next 81 divided by 3 is equal 27. The next 81 divided by 3 is equals 27. 30 sir. The next 90 divided by 3 is equal 30. The next 81 divided by 3 is equal 27. 72 divided by 10. Sorry, 72 divided by 3 is equals enta? 24. 24. The next 90 divided by 3 is equal 30. The next 99 divided by 3 is equal 33. 33. The next 117 divided by 3 is equals 39. The next 108 divided by 3 is equal 36. The next 135 divided by 3 is equal 45. Okay na? Okay sir. Okay. ఇప్పుడు దీని టోటల్ చేసేయండి. ఈ టోటల్ చేసేయండి. 5 8 13 20 5 8 13 7 20 29 29 plus 2 31 32 33 34 37 40 0 4 above 4 3 7 8 8 9 17 17 9 26 26 7 33 33 plus 8 41 50 58 58 60 58 plus 8 66 60 72 78 8 above 7 7 on 8 9 10. So 1080. Okay na? Total 1080. 20 చేస్తారు ఎవరన్నా? ఎవరైనా చేస్తారమ్మా? 1080 అని. సో ఇప్పుడు ఇవి ఎన్ని మంత్స్ టోటల్ ఇవన్నీ? 12 months. 12 sir. 12 months. సో డివైడెడ్ బై 12 చేయండి. డివైడ్ బై 12. సో డివైడ్ బై 12 చేస్తే 90 వస్తుంది. ఏంటి వస్తుంది? 90 వస్తుంది. బాయ్స్ ఉన్నారా క్లాస్లో? ఉన్నాం తెలుసా? 90 తెలుసా మీకు? తెలుసు సార్. సరే ఓకే రైట్ సార్. సాయంత్రం టైంలో 90యా? కాదు, అలాంటిది కాదు ఇక్కడ, అది వేరే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఈ యావరేజ్ టోటల్ చేయండి. వీటిని ఈ యావరేజ్ టోటల్ చేయండి. 5 6 11 11 9 20 23 27 34 34 34 31 48 49 50 0 5 above 5 4 9 9 3 12 15 18 21 23 25 20 25 28 30 32 34 36 360. మరి ఇవన్నీ యావరేజ్ టోటల్ అవుతుంది. మరి ఇది కూడా 12 40 360 డివైడెడ్ బై 12 ఇస్ ఈక్వల్స్ 30. ఓకేనా? 30. ఇప్పుడు సీజనల్ ఇండిస్ కనుక్కోవాలి మనం. సీజనల్ ఇండిసెస్ కనుక్కోవాలి. అంటే దీన్ని ఋతుగత సూచి అంటారు. మరి ఋతుగత సూచి కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే, ఋతుగత సూచికి సో ఇక్కడ వార్షిక యావరేజ్
సో యావరేజ్ ఆఫ్ ఇయర్ డివైడెడ్ బై యావరేజ్ వార్షిక సగటు డివైడెడ్ బై ఋతుగతాల సగటు అని ఫార్ములా తీసుకోవాలి మనం. ఓకేనా, అర్థమైందా? సగటుల సగటు, ఇది సగటే కదా, ఇది యావరేజ్ కదా, ఇదంతా సార్ యావరేజ్. మళ్ళీ యావరేజ్ ఎంత వచ్చింది మనకి? 30. 30 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఇయర్లీ యావరేజ్ డివైడ్ బై యావరేజ్ ఇంటూ 100 ఫార్ములా. ఎవరేజ్ సో ఇయర్లీ యావరేజ్, ఓకేనా కదా. సో ఇది ఎన్ని ఇయర్స్ మరి? 3 ఇయర్స్ కదా, అవునా కదమ్మా? జనవరి మంత్ది. సార్ సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే, సో ఇయర్లీ యావరేజ్ డివైడెడ్ బై యావరేజ్ దీని అర్థం అర్థమైందా లేదా? ఫార్ములా సో 21 డివైడెడ్ బై యావరేజ్ ఎంత? 30 30 సార్. into 100 into 100. So is equals 70. Again 21 divided by 30 into 100 is equals 70. 27 divided by 30 into 100 90. Then next again 27 divided by 30 into 100. ఎవరో రికార్డ్ చేస్తున్నారు, మీట్లో పెట్టుకోండి, మీ మొబైల్ డిస్టర్బ్ అవుతుంది. 90. సో 30 divided by 30 into 100 ఎంత వస్తుంది? 30 వస్తుంది, అంతేనా? 0 సార్. 0 వస్తుందా? 30 divided by 30 into 100 మరి 0 అంటున్నారు ఏంటి? అమ్మో, అంటే 0 వాల్యూ లేని 0 చెప్పిస్తున్నారా మీరు? నెక్స్ట్ 27 divided by 30 into 100. 27 divided by 30 into 100 90. ఇక్కడ ఆల్రెడీ ఉంది 0 అని ఇక్కడ. సో 24 divided by 30 into 100 80. ఎంత? 80. 80. 30 divided by 30 into 100 is equal 30, అంతేనా? 100 30 కాదు 100. నెక్స్ట్ 33 divided by 30 into 100 110. 39 divided by 30 into 100 130. 130. 36 divided by 30 into 100 120. 120. ఓకేనా? 120. The next 45 divided by 30 into 100 is equal to 150. సో ఇవన్నీ టోటల్ చేస్తే మళ్ళీ మీకు 1200 రావాలి. ఎంత రావాలి? ఈ టోటల్ అని చేస్తే 1200 రావాలి. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ ప్లేస్ 0, సెకండ్ ప్లేస్ 7 10 11 19 28 28 9 37 37 ప్లస్ 9 46 46 ప్లస్ 7 46 ప్లస్ 7 53 ప్లస్ 7 60 above 6 7 8 9. ఓకేనా? ఎంత వచ్చింది టోటల్? 12. మరి ఇది 12 ఎన్ని ఇయర్స్ టు అయితే ఎన్ని మంత్స్ అయితే ఈవెన్ 1200 అన్నది ఎన్ని మంత్స్ ఇవన్నీ? 12 months. సో 12 months ఈజ్ ఈక్వల్స్ 100. సో ఇండిసెస్ ఈజ్ ఈక్వల్ 100. ఓకేనా? ఇలా చేయాలమ్మా. ప్రాబ్లం కనబడట్లేదు క్లియర్గా? లేదు సార్, కొంచెం లేదు పైకి సార్. రండి సార్. ఇప్పుడు పైకి రండి సార్. ఓకేనా? కనబడుతుందా? పూర్తిగా కనిపించట్లేదు సార్ సమ్ మొత్తం. ఏంటమ్మా సమ్ అంటే ఇక్కడ ఏదో ఫిగర్ ఉంది ఇక్కడ వీళ్ళు ఏదో. ఇప్పుడు కనబడుతుంది సమ్? కనబడిందా? ఓకే సార్, క్లియర్.
రైట్. ఒకసారి మరి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే పంపిన ఉంటుంది గ్రూప్లో చూసుకోండి. సార్ పంపండి సార్, కనిపించట్లేదు అసలు. ఓకే ఓకే, సురేందర్ పంపిస్తా, తను మీకు గ్రూప్లో సెండ్ చేస్తాడు. ప్రీవియస్లీ కూడా పంపలేదు సార్, అవి కూడా పంపించమనండి. నేను అతను పంపించాను, ఇందాక పంపించాను తనకి. నాకు చెప్పండి సార్ మరి. చెప్తాను. కంపిటీషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్, seasonal indices by the method of simple average. ఓకేనా? అర్థమైందా అందరికి? ఓకే సార్. సో సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే క్వార్టర్లీ వాల్యూస్ ఇస్తాడు, సమ్ టైమ్స్ ఏం ఇస్తాడు, ఇప్పుడు మంత్లీ వాల్యూస్ ఇచ్చాడు, సమ్ టైమ్స్ వాల్యూస్ ఇస్తాడు. ఏ వాల్యూస్ ఇస్తాడు? క్వార్టర్లీ వాల్యూస్. మరి క్వార్టర్లీ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా చేద్దాం చూద్దాం సరిగా. క్వార్టర్లీ వాల్యూస్, సో మనకి సీజన్స్ ఏమున్నాయి? సీజన్స్ చూడండి ఇక్కడ, సమ్మర్. చెప్పండమ్మా. సార్ టోటల్ 120 వస్తాను సార్, 1230 వస్తాను సార్. టోటల్ 1230 వస్తుంది సార్. 1230 కదమ్మా, 1200 వస్తాయి ఎగ్జాక్ట్లీ. లేదు సార్, 2 టైమ్స్ చేసా. ఒకసారి వాల్యూ చెప్పనా, నేను ఈ టోటల్స్ చెప్పనా ఏమున్నాయో టోటల్స్ ఒకసారి మీరు చూస్తారా? 70 ఫస్ట్ వన్, సెకండ్ వన్ 70 సార్. 1200 వస్తుంది సార్, నేను చేశాను. అదే మరి 1200 వస్తుంది. 1200 డివైడ్ బై 12 ఈక్వల్ 100. ఒకసారి చెక్ చేసుకో సార్, వాల్యూస్ చెప్తారుగా చూసుకో ఒకసారి. సార్ వాల్యూస్ చెప్పారా సార్? వాల్యూస్ 70 చెప్తున్నాను. 70 అగైన్ 70, 90 అగైన్ 90, 100, 90, 80, 100, 110, 130, 120 అండ్ 150. ఓకే సార్, చెక్ చేసుకోండి ఒకసారి. సో మనకి నెక్స్ట్ చెప్పమ్మా. ఈ క్వశ్చన్ ఇంగ్లీష్ లో చెప్పారు సార్ ఒకసారి. సో ఇంగ్లీష్ లో చెప్తున్నాను. సో యూజింగ్ ది మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, find the seasonal indices for the following data. So for the following data, ఈ డేటా కనబడుతుందో చూడండి ఒకసారి. క్లియర్ గా లేదు సార్. అదే పవర్ పోయిందమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, ఒకసారి మీరు ఎట్లా ఉండండి. ఓకేనా? కనబడుతుందా? క్లియర్ ఉంది ఇప్పుడు? కనబడట్లేదా? ఇంకా క్లియర్ గా లేదు సార్. ఓకే, నేను బయటకు వెళ్తున్నా, ఒక్క నిమిషం. పవర్ పోయిందమ్మా, బయటకు వస్తున్నాను, ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇగో కనబడుతుందా క్లియర్గా? ఇలా ఇస్తాడు వాల్యూస్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే క్వార్టర్లీ వాల్యూస్ ఇస్తాడు. ఇగో ఇలా ఇస్తాడు. ఫస్ట్ వచ్చి సమ్మర్, మాన్సూన్, ఆటమన్, వింటర్. ఓకేనా? సో కనబడుతుందా? క్లియర్ లేదా? క్లియర్ లేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఓకే సార్, ఇట్స్ ఓకే సార్. రైట్. సో ఇలా ఇస్తే మనము మరి ఇదే సీజనల్ ఇండిసెస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో
సో తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూడండి ప్రాబ్లము. సో ఇలా ఇస్తాడు మా ప్రాబ్లం మనకి. మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికం, మూడవ త్రైమాసికం, నాలుగవ త్రైమాసికం ఇస్తాడు. లెఫ్ట్ సైడ్ ఇయర్స్ ఇస్తాడు. సో వర్టికల్ ఇయర్స్ ఇస్తాడు, హారిజాంటల్లో క్వార్టర్స్ ఇస్తాడు, క్వార్టర్స్. ఓకే, అర్థమైందా? ఓకే సార్. అర్థమైందమ్మా? ఇప్పుడు మనము మళ్ళీ వాల్యూస్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలంటే, ఇందాక మనము ఈ ప్రాబ్లంలో ఏం చేసాము, మంత్స్ అన్ని వర్టికల్లో తీసుకున్నాం, ఇయర్స్ హారిజాంటల్ తీసుకున్నాం. ఇలా క్వార్టర్స్ ఇచ్చినప్పుడు రివర్స్లో తీసుకోవాలి. క్వార్టర్స్ డేటా ఇచ్చినప్పుడు రివర్స్ తీసుకోవాలి. చెప్పండి ఎలా తీసుకోవాలి, చెప్పండి మరి రివర్స్ అంటే చెప్పండి మీరే. అంటే సీజన్స్ వర్టికల్ లో తీసుకోవాలి సార్, క్వార్టర్ హారిజాంటల్ లో. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు డ్రా చేస్తున్నా చూడండి. ఇక సేమ్ హెడ్డింగ్ రాయండి, కంప్లీషన్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్. సేమ్ హెడ్డింగ్ రాసేసేయండి, ఓకేనా? సార్ వన్స్ అగైన్ ప్లీజ్. సార్ ఇప్పుడు చెప్పారు కదా ఇంత ముందుది విల్ బి కమింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ సార్. ఓకే, ఏంటమ్మా ఇంతకుముందు మీరు చెప్పింది స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పారు కదా సార్, బిఫోర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి మాన్సూన్ సంథింగ్ 4 చెప్పారు కదా సార్. సో వి షుడ్ క్యాలిక్యులేట్ కంప్లీషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ బై ది మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్. అంతే హెడ్డింగ్ రాయాల్సింది. ఓకే, ఇక్కడ మాన్సూన్ ఏమన్నాడమ్మా, సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ ది సీజనల్ వేరియేషన్స్ అంటాడు, అంతే. ఇంకా ఓకేనా? ష్యూర్ సార్, ష్యూర్ సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇలా కాలమ్స్ 4 కాలమ్స్ తీసుకోండి. మనకు మొత్తం 5 కాలమ్స్ రావాలి. సో సేమ్ సైజ్ లో డ్రా చేయండి కాలమ్స్. సో ఇక్కడ దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఇక్కడ క్వార్టర్స్ లేదా సీజన్స్ అని రాసుకున్నా పర్లేదు, క్వార్టర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇయర్, సంవత్సరం. త్రైమాసికం వస్తుంది ఇక్కడ, త్రైమాసికం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, ఓకేనమ్మా. ఇయర్స్ ఇక్కడ ఇచ్చింది 1996 ఇచ్చాడు, 1997 ఇచ్చాడు, 1998, 1999, 2000 5 ఇచ్చాడు. సో ఫస్ట్ క్వార్టర్ 96లో వాల్యూ 72, సెకండ్ క్వార్టర్ 1997లో 76, 1998లో 74, 1999లో 76, 2000లో 78. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ 68, 70, 70, 66, 74, again 74. Next 80, 82, 84. So 84, 86. Okay. Fourth quarter 70, 74, 80, 78, 82. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఫస్ట్ టోటల్స్ కావాలి మనకి, దీని టోటల్స్ కావాలి. ఈ టోటల్ చేసేయండి, టోటల్స్ దీని టోటల్ చేసేయండి. సో టోటల్స్ మరి టోటల్ 8 4 8 6 14, 14 4 18, 18 6, 18 6 24 2 26, 6 about 2 2 7 9 9 7 16. ఎంతమ్మా? 376. నెక్స్ట్ దీని టోటల్ చేసేయండి. సో 8 6 14 18 22. సో 2
279, 9, 7, 16, 22, 29, 29 plus 6, 35, 352. 352. Okay. So 6 for 10, 16 above 1. 416. 40 plus 1, 41. 416. 416. Okay now. Next 8 for 12 to 14 above 1. 9, 7, 16, 16, 8, 24, 31, 38, 384. 384. టోటల్ చేసామా? ఓకేనా, అయిపోయిందమ్మా. ఇప్పుడు మరి టోటల్ ఎన్ని టోటల్స్ ఇవ్వవుతాయి ఇవి? టోటల్స్ అయిపోయింది. యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? యావరేజ్ కనుక్కోవాలి. నెక్స్ట్ తరం యావరేజ్. 376 డివైడెడ్ బై ఎన్ని టోటల్స్ ఇవి? 5 టోటల్స్ అవునా? ఇస్ ఈక్వల్స్ 75.2 వస్తుంది. 75.2. అలాగే 352 డివైడెడ్ బై 5. ఓకేనా, 70.4. 70.4. నెక్స్ట్ 416 డివైడెడ్ బై 5. 416 by 5 అంటే 83.2. 83.2. నెక్స్ట్ 384 డివైడెడ్ బై 5 is equals 76.8. 26.8. ఓకేనా? సో ఇప్పుడు మనము సీజనల్ ఇండిసెస్ కనుక్కోవాలి. ఏమనుకోవాలి? సీజనల్ ఇండిసెస్ కనుక్కోవాలి. మరి సీజనల్ ఇండిసెస్ కనుక్కునే ముందు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 4 వాల్యూస్ని యావరేజ్ని యాడ్ చేయండి. సో 75.2 ప్లస్ 70.4 ప్లస్ 83.2 ప్లస్ 76.8. ఓకేనా, అర్థమైందా? సో చేసి మరి ఎన్ని టోటల్స్ అవుతాయి? 480. కాబట్టి 4తో డివైడ్ చేయాలి. Divided by 4. 4 చేయాలి. అంటే ఇది టోటల్ వచ్చేసి 0.5 ఏం వస్తుంది టోటల్. ఓకేనా, అప్పుడు దీని యావరేజ్ 26.4 వస్తుంది. 76.4 వస్తుంది. ఇప్పుడు మనం సీజనల్ వేరియేషన్ అనుకోవాలంటే ఏం చేయాలంటే, సో ఫస్ట్ క్వార్టర్ యావరేజ్ డివైడెడ్ బై యావరేజ్ ఇంటూ 100 ఫార్ములా. ఓకేనా, ఫస్ట్ క్వార్టర్స్ యావరేజ్ ఏంటంట, ఏం కావాలంట? హాల్ టికెట్ మన సంబంధం లేదు. మరి అదే విషయం. సరే, ఓకే. సో చూడండి అమ్మ, ఇక 75.2 డివైడెడ్ బై 76.4 ఇంటూ 100. ఓకేనమ్మా, 98.4 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇది కూడా 70.4 డివైడెడ్ బై 76.4 ఇంటూ 100. సో 92.1 వస్తుంది. సార్ మ్యూట్ పడింది చూడండి సార్, మీకు వాయిస్ మ్యూట్ పడింది సార్. ఓకే, రైట్. సో 83.2 డివైడెడ్ బై 76.4 ఇంటూ 100. ఓకే, సో మనకి వాల్యూ 108.9. నెక్స్ట్ 76.8 డివైడెడ్ బై 76.4 ఇంటూ 100. 100.5. ఈ మూడింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది చెక్ చేయండి. మూడింటిని యాడ్ చేయండి. 4 ని సార్ 3 నా? నాలుగిటిని 98.4, 92.1, 108.9, 100.5. ఎంత వస్తుంది? ఓకే సార్. Sir, the second one is 92.1, sir. 92.1. Yes, 92.1. 98.4. Okay, sir. 98.4. Wait a minute, sir. 92.1. 92.1.
108.9, 108.9 plus 100.5, 100.5. 400. 100.5. 499. Sir, it's 399. Sir, 399.9. ఓకే, అంటే 400 వస్తుంది అన్నట్టు. ఓకేనా? Yeah, sir, 399.9. అంటే 400. సో అట్లా మనకి Sir, ఎగ్జాక్ట్ approximately we can, అంటే- sir, exact rating should be where, sir, or near to 400 also? నియర్ టు రాసిన ప్రాబ్లం లేదమ్మా, నియర్ టు ఉన్నా ప్రాబ్లం లేదు. Okay, ఓకేనా? okay, sure, sir, ఎందుకంటే sure. మన పాయింట్ తర్వాత మనం కొన్ని వాల్యూస్ వదిలేస్తున్నాం, అందుకే మనకి ఎగ్జాక్ట్ రాదారా. ఓకేనా? Okay, sir, okay, sir. సో దిస్ ఇస్ ది ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది సీజనల్ వేరియేషన్స్ అండర్ సింపుల్ యావరేజ్ మెథడ్. Okay, these two methods only will come in an examination. Suppose the quarterly method is given, you will do easily. Simple procedure. Okay na? So time not take much time not take. So for monthly data is given, it should take much time. Okay na? So today I will stop the class. So దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయిందమ్మా. ఫస్ట్ యూనిట్ అమ్మా, మీరు 5 units మొత్తం కావాలి. Hello, sir. ఉంటే పంపించండి. సార్ లేరు. Without giving information, how did I let us do? హలో, వినబడుతుందమ్మా? మీకు వినబడుతుందా? సార్ Yeah, sir. సో 5 Sir, మళ్ళీ వేయండి, sir. 5 units మొత్తం కంప్లీట్ కావాలని మీరు చూడకండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పాస్ కావాలి, మార్క్స్ స్కోర్ కావాలని చూడండి మీరు. ఓకేనా? సో ఈ 10 క్లాసుల్లో మాత్రం మనకి మొత్తం సిలబస్ కంప్లీట్ కాదు, రెగ్యులర్నే కంప్లీట్ కాదు మాకు ఇంకా. సో మీరేంటంటే దాదాపు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం చెప్తాను నేను. ఎగ్జామ్ కంపల్సరీ వచ్చేటి చెప్తాను నేను. మీరు ఏవి చదువుకుని మీరే మరి నోట్స్ మీరు ఏది టెస్ట్ పేపర్లు ఏం తీసుకోకుండా అవసరం లేదు. ఈ ప్రాబ్లం చేస్తే మీకు 50 మార్క్స్ ఎబో వస్తాయి మీకు. ఇంకా నేను చెప్పే ప్రాబ్లం చేస్తే మీరు Tell me the question, sir. ఏంటమ్మా? Question చెప్పండి. Question. సో ఏది ఏ క్వశ్చన్ అమ్మా? ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ చెప్పేస్తాను, రాసుకోండి ఒకసారి. సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా find the seasonal variations using the method of simple averages. ఓకేనా? నీకు మీ సురేందర్ కొట్టి పంపుతున్నామ్మా, మీరు తన గ్రూప్ లో సెండ్ చేస్తాడు మీరు. ఓకేనా? ఓకే సార్. ఓకే, బిలీవ్ Sir, అవుతుంది. PDF format లో పెట్టమని చెప్పారా సార్ కొంచెం మంది? PDF తను ఎట్లా చేస్తాను అయితే ఫోటో తీసి పంపిస్తాను, తను ఎట్లా చేస్తారో Okay, sure, sir. గ్రూప్ లో అడిగి. ఓకేనా? Sure, sir, sure, sir. రైట్ బిలీవ్ అవుతుంది. Okay, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.